शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध द्वितीयोऽध्यायः सांख्ययोगः। 27వ శ్లోకం। ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే। 28 తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే। ఓ అర్జున, మానవులు చేసే కర్మలు అన్నీ ప్రకృతిలో ఉన్న సత్వ రజస్తమో గుణముల మీదనే ఆధారపడి ఉన్నాయి। ఈ 3 గుణముల ప్రభావంతోనే మానవుడు అన్ని కర్మలు చేస్తున్నాడు। కానీ అహంకారం పూరితుడైన మానవుడు ఈ కర్మలు అన్నీ నేనే చేస్తున్నాను, నా వలననే అంతా జరుగుతూ ఉంది అని భావిస్తుంటాడు। కానీ గుణముల యొక్క తత్వమును, కర్మల యొక్క స్వభావమును తెలిసిన జ్ఞాని ప్రకృతిలో ఉన్న 3 గుణములు తనలో ఉన్న 3 గుణములతోనే ప్రవర్తిస్తున్నాయి అని తెలుసుకొని ఆ గుణముల యందు, వాటి ప్రభావమునందు ఎటువంటి ఆసక్తి చూపించడు, నిర్లిప్తగా ఉంటాడు। ఈ శ్లోకంలో పరమాత్మ జ్ఞానికి అజ్ఞానికి భేదం వివరిస్తూ, అసలు అజ్ఞాని ఈ విధంగా కామ్య కర్మలు, సకామ కర్మలు, స్వార్థముతో కూడిన కర్మలు చేయటానికి కారణం ఏమిటి అనే విషయం చెబుతున్నాడు। ఈ ప్రకృతి సత్వ రజస్తమో గుణములతో నిండి ఉంది। మానవుడు ఈ ప్రకృతిలో ఒక భాగమే కాబట్టి మానవునిలో కూడా ఈ 3 గుణములు ఉన్నాయి। అందువలన మానవుడు ఈ 3 గుణముల కలయికతో కూడిన ప్రభావంతో సమస్త కర్మలు చేస్తున్నాడు। అలా కర్మలు చేస్తూ ఈ కర్మలు అన్నీ నేనే చేస్తున్నాను అని అనుకుంటాడు। ఎందుకంటే ఈ శరీరమే నేను, ఈ కర్మలు అన్నీ నేను, నా కోసం చేస్తున్నాను అనే అహంకారంతో కర్మలు చేస్తున్నాడు। ఎవరి అంతఃకరణ అయితే ఇటువంటి అహంకారంతో నిండి ఉందో అటువంటి వాడు ఈ శరీరమే నేను, నేనే ఈ శరీరం, నేనే ఈ కర్మలు చేస్తున్నాను, ఈ కర్మల ఫలితం నేను అనుభవిస్తున్నాను, నాకు ఈ కర్మల వలన సుఖం ఆనందం కలుగుతూ ఉంది అనే భ్రమలో పడి కర్మలు చేస్తున్నాడు। నేను ఈ కర్మలు అన్నీ చేస్తున్నాను అనే అహంకారం అతనిలో పాతుకుపోయింది। వాడిని వేదాంత పరిభాషలో అజ్ఞాని, ఏమీ తెలియని వాడు అని అంటారు। దీనిని కొంచెం వివరంగా తెలుసుకుందాం। ఈ ప్రకృతిలో 24 తత్వాలు ఉన్నాయి। పంచభూతములు, పంచతన్మాత్రలు, 10 ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, ఈ 24 తత్వములు ప్రకృతిలో ఉన్న 3 గుణములకు లోబడి పని చేస్తుంటాయి। మనకు కనపడే ప్రపంచము, మన దేహము, మనస్సు, బుద్ధి సమస్తము ప్రకృతి నుంచి పుట్టినవే। ప్రకృతి నుంచి పుట్టిన ఈ దేహము, ఈ రూపము, ఇంద్రియములు, మనస్సు, వీటి ద్వారానే అన్ని కర్మలు జరుగుతున్నాయి। వీటన్నింటినీ లోపల ఉన్న ఆత్మ సాక్షిగా చూస్తున్నాడు। ఆత్మ ఏ కర్మ చేయదు, చేయవలసిన అవసరము లేదు, అది చైతన్య స్వరూపము। కాబట్టి
ఈ కర్మలకు అన్నింటికీ దేహము, ఇంద్రియములు, మనస్సు కారణము. ఇక్కడే ఒక చిక్కు. ఎప్పుడైతే మానవుడు నేనే ఈ దేహము అని అనుకుంటున్నాడో, ఈ కర్మలు అన్నీ నేనే చేస్తున్నాను, నేనే వీటి కర్తను అనే భ్రమలో ఉంటాడో, అప్పుడు ఆ కర్మల వలన లభించిన ఫలితములను అనుభవిస్తున్నాడు. వాసనలను మూటగట్టుకుంటున్నాడు. మరొక జన్మ ఎత్తుతున్నాడు. ఇది అజ్ఞానము యొక్క లక్షణము. సూక్ష్మంగా చెప్పాలంటే ఈ దేహమే నేను, ఈ కర్మలు నేనే చేస్తున్నాను అనటం అజ్ఞాన లక్షణం. జ్ఞానికి అజ్ఞానికి తేడా ఇక్కడే ఉంది. అజ్ఞాని అన్నీ తానే చేస్తున్నాను అనుకుంటాడు. దాని వలన వచ్చే సుఖ దుఃఖములను అనుభవిస్తుంటాడు. జ్ఞాని తాను ఆత్మస్వరూపుడను, ఈ దేహం నాది కాదు, ఈ కర్మ దేహం చేస్తూ ఉంది, నేను కాదు అన్న సత్యాన్ని తెలుసుకుంటాడు. కర్మల వలన లభించే సుఖ దుఃఖాలకు అతీతంగా నిరంతరం ఆనందంలో ఉంటాడు. ఇంకొంచెం వివరంగా చెప్పుకుందాం. మనకు బయటకు 10 ఇంద్రియములు కనిపిస్తున్నాయి, కానీ కనిపించకుండా మనసు, బుద్ధి ఉంటాయి. ఈ రెండూ కలిసి అహంకారము అని అంటారు. ఇది మనకు కనిపించదు, కానీ మన వ్యక్తిత్వం ద్వారా వ్యక్తం అవుతుంది. దీనికన్నా శ్రేష్టమైనది మరొకటి ఉంది. అదే మన అసలైన తత్వము, ఆత్మతత్వము. దానినే చైతన్యము అని కూడా అంటారు. ఈ ఆత్మకు దేహానికి ఎటువంటి సంబంధము లేదు. ఈ ఆత్మ మనలో ఉన్న మనస్సుకు, బుద్ధికి, ఈ రెండింటితో కూడిన అహంకారానికి, పంచతన్మాత్రలకు, 10 ఇంద్రియ